గతంలో ఎంత మెజార్టీ అయితే వచ్చిందో అంతకు రెండింతలు ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తున్నామన్నా. అందరికీ నా నమస్కారములు. మాది కోటనేలపురి. నా వయసు 83 సంవత్సరాలు. 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారి నుంచి నేను పార్టీలో చేస్తున్నా. మళ్ళీ అంబటి రాంబాబుకు నేను ఎంతో సేవ చేశా. కానీ ఈనాడు మా ఊరిని శ్మశానం చేసిండు. మా మాట అసలు మా మొర ఆలకించటంలా. అందువల్ల అంబటి రాంబాబు అనే ఆయన పేరు మాకుగా రావద్దు. నువ్వు ఎవరినైనా గొర్రె పిల్ల కాసుకున్నాయని పెట్టు. దయచేసి మేము ఓట్లేస్తాం. వేరే పార్టీకి మేము పోనులేము. ఇక్కడ చెయ్యాలంటే చెయ్యాలేము. లేదు మమ్మల్ని ఏదన్నా కూలి చేసుకోమంటే చేసుకోగలుగుతాం. జై జగన్. సత్తనపల్లి మండలం పెద్దమక్కిన యాంపాటి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. సత్తనపల్లిలో అంబటి రాంబాబు సీట్ ఇవ్వద్దు. ఇచ్చినా గెలవడు. అసలు ఏ పనులు చేయలేదు. అసలు కష్టపడ్డ వాళ్ళందరూ పక్కకు నెట్టేశాడు. ఒట్టోళ్ళు మొత్తానికి పెత్తనాల్చి చేశాడు. కాబట్టి ఎంతో కష్టపడ్డారు అందరూ. కానీ ఏమీ చేయలేదు. అంబటి రాంబాబు అంటే సీట్ ఇవ్వద్దు ఎవరికి ఇచ్చినా. కానీ అన్ని కులాలకి ఏ కులాలకి ఇచ్చినా బాగలేదు. అంబటి రాంబాబుకి ఇస్తే మటుకు మేము చెయ్యం. ఇళ్లలోనే కూర్చుంటాం. మేము రాజీనామా చేస్తాం. ఎంపీటీసీ సర్పంచులు మొత్తం రాజీనామా చేస్తాం. ఇళ్లలోనే కూర్చుంటాం. బజారుకి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఆయన సీట్ ఇవ్వద్దు. మీరు నాయకులు చేసినటువంటి ఎన్నుపని వాళ్ళని అడ్డం పెట్టుకుని రాంబాబు గారు అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు. అయితే ఇక్కడ అంబేద్కర్ ఆశయాలు తూట్లు పొడుస్తున్నాడు అంబటి రాంబాబు గారు. ఈ అంబేద్కర్ ఆత్మ శోభిస్తుంది. అంబేద్కర్ గారి ఆత్మ శోభించేటట్టు చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని మీరు కాపాడవలసిందిగా మేము కోరుకుంటూ అంబటి రాంబాబు గారిని మా నియోజకవర్గానికి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ ఎవరినిచ్చినా, మా లోకల్ ఎవరినిచ్చినా మేము సంతోషంగా స్వీకరించి మేము భుజస్కంధాలు వేసుకొని మేము గెలిపించుకుంటామని మీకు మనవి చేస్తూ మీకు మనస్ఫూర్తిగా దండం పెట్టి అంబటి రాంబాబు గారిని తీసేయమని చెప్పి కోరుకుంటూ చాలా చేసుకుంటాం.